హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. డైలీ రొటీన్ చేసే పనులు చాలా వరకు రోజు రొటీన్ చేస్తే విసుగొస్తుంది కదండి. అలానే విసుగని తప్పించుకోగలవా? ప్రతిరోజు అన్నం తింటాం, ప్రతిరోజు మనకు కావాల్సిన పనులు చేసుకుంటూ ఉంటాం. మరి డైలీ పనులు బోర్ కొడితే ఎలా? అది కూడా మనం కొద్దిగా ఏదో హెల్త్ బాగోలేక ఒక్క రోజు అక్కర్లేదండి, ఒక గంట పడుకున్న ఇంట్లో పనులన్నీ అయిపోతాయి కదండి. మరి అలాంటి డైలీ పనులని విసుగు అనుకుని కాకుండా ఇది మన బాధ్యత, అదేవిధంగా సంతోషంగా మన పనిని మనం చేసుకుంటున్నాం. ఎక్కడికో వెళ్ళి మనం పనులు చేసుకుని తిరిగి ఇంటికి వచ్చే కన్నా ఇంట్లో పనిని చక్కగా పెట్టుకుంటే మన ఇల్లే మనకి స్వర్గం కదండి. ఎక్కడో బయటికి వెళ్ళి పనులు చేసుకోలేకపోతున్నాము, అందరిలాగా వర్క్ చేయలేకపోతున్నాము అనుకునే కన్నా ఇదే మనకి పెద్ద బాధ్యతతో కూడుకున్న పని. అది కాకుండా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనిని మనమే చేసుకోవడం కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటిదేనండి. ప్రతి వాళ్ళు కూడా నిజంగా ఇలా పని అనేది చేయలేరు. చాలా వరకు కూడా అంటే హెల్త్ రీత్యా డిపెండ్ అవ్వచ్చు, లేదంటే కొన్ని కారణాల వల్ల ఇతరుల మీద ఆధారపడి పని చేసుకునే వాళ్ళకన్నా మనకి మనం ఈ విధంగా చేసుకుంటున్నాము ఇంట్లో అని కూడా మనం చాలా వరకు అయితే నిజంగా గర్వపడాలండి. అయితే ఈరోజు డైలీ వ్లాగ్లో మరి మనం ప్రతిరోజులాగే నేనైతే మార్నింగ్ లేచి ముగ్గు పెట్టేసుకోవడం, అదేవిధంగా గదులన్నీ కూడా ఊడ్చేసుకుని ముందు రోజు రాత్రే నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని మార్నాడికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకోవటం వల్ల మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఏ పని అనేది బద్ధకము, అదేవిధంగా విసుగు అని కూడా ఉండదండి. ప్రతిరోజు మనది ఇది ఒక పని. అంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఎలా వర్క్ చేస్తామో ఇదే విధంగా ఇంట్లో కూడా ఒక పని అనేది మనం పెట్టుకుంటాం. కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే నా పనులనేవి ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు ప్రతి వీడియోలో కూడా ప్రతిసారి మన ఛానల్లో అప్లోడ్ చేసిన విధంగానే మార్నింగ్ లేచిన తర్వాత చేయాల్సిన పనులన్నీ చేసేసుకుని, ముఖ్యంగా మనం స్నానం చేసిన తర్వాత కొద్దిగా దీపారాధన చేసుకున్న తర్వాతనే మనం పని అనేది ప్రారంభిస్తే మన శరీరంలో కూడా తెలియని ఒక రకమైన ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుందండి. అవునండి, ఇది ఖచ్చితంగా నిజం. ఇంకా నేను నిన్నటి వీడియోలో అయితే మాగా ఏది పెట్టానని చెప్పాను కదా, దాని టేస్ట్ మరి చూడాలంటే ఇదిగో ఈరోజు ఈ వీడియోలో అయితే ఒకసారి చూపించేస్తున్నాను. అలాగే ఇక్కడ చూపించిన థంబ్నెయిల్ ఉన్న వీడియోలో అయితే ఈ వడియాలు, అదే బియ్యపు పిండి వడియాలు అనేవి ఎలా పెట్టాను అనేది కూడా మీతో షేర్ చేశాను. సో ఆ వడియాలని అయితే ఈరోజు మాగా తింటున్నాం కాబట్టి, ఎలాగో మాగా ఈ ఉప్పు కారాలు తింటున్నాం కాబట్టి కూర అనేది కాకుండా ఆనపకాయ పప్పునైతే చేస్తానండి. దానిలో కాంబినేషన్ వడియాలు అయితే వేయించేసి ఇంకా మాగా అన్నంతో అయితే లంచ్ అనేది ఈరోజు కానిచ్చేస్తున్నామండి. ఇంకో ఇక్కడ మీకు చూపించిన ఈ మాగాయి ప్రాసెస్ అంతా కూడా నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియోలో అయితే ప్రతిదీ కొలతలతో పాటు చెప్పానండి. మరి మర్నాడు కూడా చూపిస్తాను అని చెప్పాను కదా. ఇదిగోండి ఒక రోజు అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. టేస్ట్ అయితే మాత్రం చాలా అదిరిపోయిందండి, చాలా గుమగుమలాడుతోంది. ఒకసారి ఓపెన్ చేయగానే మూత చాలా వరకు నూనె కూడా అసలు మరీ ఎక్కువ కూడా వేయలేదు. మీకు నేను చూపించాను, 2 గ్లాసులు వేసానండి, అది కూడా ఎలా వేసాను అనేది. కానీ పైకి చూసారా చక్కగా నూనెలో మనకి ఆ ఊరగాయ అనేది ఊరి చాలా వరకు అయితే బాగా ముక్క కూడా బాగుంది. ఇంకా అది మనం పెద్ద జాడీలోంచి చిన్న జాడీలోకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మనకి ఈజీగా ఉంటుందని వీటిలోకి అయితే తీస్తానండి ఎమర్జెన్సీగా అని చెప్పాను కదా. బాగున్నాయి కదండి బుజ్జి బుజ్జి జాడీలు. సో ఈ పింగాణి జాడీల్లోకి అయితే అవసరానికి సరిపడా కొద్దిగా ఆవకాయ మాగాయనైతే ఈ విధంగా తీసేసి ఎప్పుడు కూడా పెద్ద జాడీలకి వాసన పూలు కట్టేసి పెట్టేస్తానండి. అప్పుడు మనకి ఏడాది పొడుగునా కూడా ఊరగాయలు చాలా కొత్తగా ఓపెన్ చేయగానే కూడా కమ్మగా మంచి సువాసనతో అయితే ఉంటాయి. సో ఇదిగోండి మాకు రోజువారీ పచ్చడి కోసం అయితే ఈ విధంగా మాగాయిని తీసేసాను. అదేవిధంగా వడియాలతో పాటు ఇందాక చెప్పాను కదండి ఆనపకాయ పప్పు చేశానని, కమ్మగా పప్పు వడియాలు అదేవిధంగా కారంగా మాగాయి ఈ విధంగా అయితే లంచ్ కానిచ్చేసాం. ఇంకా ప్రతిరోజు కూడా నేను మన రోజువారీ దినచర్య అనేది కొద్దిగా బోర్ కొడుతుంది. ఏంటి ఎప్పుడు చూసినా రోజువారీ పని, డైలీ పని ఇలాంటివే కదా చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదండి. ఇగో అంట్లు రెడీగా అయితే ఉంటాయి కదా లంచ్ అయిన తర్వాత, మరి వాటిని కూడా తోమేసి ఈ విధంగా అయితే అట్టే పెట్టేసుకున్నాను. కానీ మనం అనుకుంటాం ప్రతిరోజు చేసే పని బోర్ కొడుతోంది, ఏంటి రోజు ఇదే పనేనా మేము చేయాలి, కొత్త పని అంటూ ఏమీ ఉండదా అని. ఎందుకు ఉండాలండి, ఎందుకు ఉంటుంది చెప్పండి.
ప్రతిరోజు ఆఫీస్లో కూడా చేసే పనులు చాలామందికి, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కొత్తదనం ఉంటుందా? వాళ్ళకు కూడా అంతే కదండి. పాపం ప్రతిరోజు అదే రోడ్లో వెళ్ళాలి అంటే మహా అయితే రోడ్డు కాకపోతే అంటే ఒక వీధి కాకపోతే ఇంకొక ప్రాసెస్లో వెళ్తారు. ఒకరోజు బస్సు ఎక్కితే ఒకరోజు రైలు ఎక్కుతారు, అంతే కదండి. మరి మన ఇంట్లో పని కూడా ఒక్కొక్కసారి ఈ విధంగా మార్పు చేసుకుంటే మనకు కూడా ఇంటి పని అనేది బోర్ కొడుతుందా చెప్పండి. ఆఫీసులకి ఎన్ని దారులు ఏ విధంగా వెళ్తామో అదేవిధంగా మనం చేసే ఇంటి పనిని కూడా ఒకే వేలో కాకుండా రకరకాల దారుల్లో వెళ్ళి చూడండి, ఇంటి పని కూడా మనకి బోర్ అనేది కొట్టదు. అది ఎలాగా అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనకి నచ్చిన చిన్న చిన్న పనులను మనం ఇంట్లో మార్పులు చేసుకుంటూ ఉంటే, అంటే మనం చేసే పని అంటే ఇప్పుడు ఆఫీస్ పనితోనే పోల్చుకుందామండి. ఆఫీస్లో ఎప్పుడు పని అనేది ఖచ్చితంగా ఉంటుంది, అలాగే ఇంట్లో పని కూడా ఖచ్చితంగానే ఉంటుంది. కానీ చేసే మార్గం అనేది కొద్దిగా మార్పు చేసుకుంటే మనకి బోర్ అనేది కొట్టదండి. దానికి ఎగ్జాంపుల్ మీకు ఎలా నచ్చితే అలా పని చేసుకోవటం, ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా పని చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇంట్లో కొన్ని రకాల హాబీస్ ఉంటాయండి. ఒరిజినల్గా అంటే రియల్ ప్లాంట్స్ పెంచుకోవాలని కానీ, లేదంటే ఇలా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవాలని. అదేవిధంగా ఇప్పుడు కిచెన్లో కూడా రకరకాల ఐటమ్స్ అయితే వచ్చేసాయి. అలానే నేను అన్నీ కొనేసుకోండి, అమెజాన్లోను మీషోలోను పెట్టిన ప్రతిదీ కూడా కొనేసుకుని ఇంటి నిండా డబ్బులు ఖర్చు పెట్టేసుకోండి అని మాత్రం చెప్పట్లేదండి. ఒకవేళ నిజంగా మీకు అంత కొనుక్కునే స్తోమత ఉన్న ఎవరైనా కూడా చక్కగా కొని ఇల్లంతా కూడా సర్దుకోవడం, లేదు మనకి అంత ఆర్థిక స్తోమత లేదు అన్నా కూడా మనకి ఇప్పుడు ఒరిజినల్ ప్లాంట్లు, ప్లాస్టిక్ ప్లాంట్లు ఇలా తక్కువలో దొరుకుతున్నాయి. లేదంటే మనీ ప్లాంట్ అంతా ఎక్కడ పడితే ఇక్కడ దొరికేంత మొక్క మరొకటి అయితే ఉండదు. ఇలా మొక్కల హాబీ ఉందనుకోండి, చక్కగా అన్ని రకాల మొక్కల్ని తలో మొక్క తెచ్చుకుని కుండీల్లో పెట్టుకుని వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వాటికి పూసిన పువ్వుల్ని తెచ్చుకుంటూ తెంపుకుంటూ ఈ విధంగా అయితే మన ఇంటిలోనే మనం మార్పులు అనేవి చేసుకోవచ్చు. లేదు అంటారా, మీకు ఏదైనా నచ్చిన డ్రాయింగ్ వేసుకోవటం కానీ, లేదంటే ఇంటీరియర్ చాలామందికి స్టిచ్చింగు, అదేవిధంగా బ్లౌజెస్ కుట్టడం కానీ, లేదంటే ఏదైనా ఒక బుట్ట అల్లిక కానీ, లేదు ఏదైనా పెయింటింగ్ వర్క్ కానీ, లేదా రకరకాల పార్ట్స్ మీద ఎంతోమందికి ఎంతో టాలెంట్ అనేది ఉందండి. టాలెంట్ లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఇప్పుడు. అందులోనూ చిన్న పిల్లల నుంచి ముసలి అంటే వృద్ధులైనా కూడా వాళ్ళల్లో వాళ్ళు అప్పటి రోజుల్లో చెయ్యలేని పనులు వాళ్ళు అప్పట్లో వాళ్ళకి అవకాశం లేక చేయలేని పనులు ఇప్పుడు ఎన్నో అవకాశాలు కూడా వచ్చేసాయి. ఏమంటారు మరి పాతకాలంలో ఇంత అందులోనూ మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే యూట్యూబ్ అండి. యూట్యూబ్ మాధ్యమంగా మనం ఎంతో వాళ్ళ టాలెంట్ అంతా కూడా చాలా చక్కగా అయితే ప్రూవ్ చేసుకుని ఇలాంటి ఛానల్స్ అనేవి పెడుతున్నారు. సో మనం కూడా మనలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించి మనం ఆ మార్గంలో వెళ్తే మాత్రం ఇంటినే కూడా చాలా చక్కగా అమర్చుకుంటూ, చాలామందికి ఇప్పుడు ఇల్లు అనేది ఇలా అమర్చుకోవాలి, ఇంటిలో ఈ విధంగా సెట్ చేసుకోవాలి, లేదంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి, పిల్లల్ని బాగా పెంచుకోవాలి, వీటికి సంబంధించిన బుక్స్ చదవండి, లేదంటే వాటికి సంబంధించిన ఏదైనా మార్పు చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకైతే ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవడేది అంతకుముందు నేను చాలాసార్లు చూపించాను. నాకు ఖాళీగా ఉన్నప్పుడు నా వీడియోస్లో చెప్పాను ఈ విధంగా నేను డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటానని. లేదు ఈ మధ్య రీసెంట్గా నాకు రీసెంట్ అంటే గత 2 years నుంచి చూస్తున్నారు. ఈ విధంగా మొక్కల్ని చిన్ని కృష్ణయ్యని బృందావనంలో పెట్టుకుని ఆయన దగ్గర నాకు ఈ విధంగా గడపడం అనేది కూడా కొద్దిగా చాలా ఇష్టం. మనసుకు కొద్దిగా బాధ కలిగిన ఏదైనా మనకి తోచని రోజుల్లో ఉన్న ఇలా వచ్చి కన్నయ్య దగ్గర నించున్నాయి ఆ మొక్కల్ని చూస్తుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసంతా కూడా చాలా రిలీఫ్గా అయితే అనిపిస్తుంది. ఈ విధంగా రోజువారీ పనులు బోరు పుట్టకుండా మనం ఏదో ఒకటిని ఇంట్లో మార్పు చేసుకుంటే మాత్రం మనసు కూడా చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నది మీషో నుంచి ఆర్డర్ ఇచ్చుకున్న ఒక ఐటెం అండి. అది ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అదేవిధంగా దీన్ని నేను ఎక్కడ అమర్చాను, ఆ తర్వాత నేను రెడీ చేసుకున్న అక్కడ ఎలా పెట్టుకుంది, ఆ దీపాలు అనేవి మొత్తం నేను వెలిగించి మీకు మొత్తం అయితే చివరి వరకు అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా మరి చూడండి. చూసిన తర్వాత అలా ఊరుకోకుండా బాగుంది లేదు అన్నది కూడా మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇదిగోండి ఇక్కడైతే ఈ స్టాండ్, ఇదైతే హ్యాంగింగ్ దీపాలు వెలగడానికి స్టాండ్ అండి. దీనిని అయితే మీషో నుంచి తెప్పించుకున్నాను. దీని రేటు నేను ఒకసారి చెప్తానండి. ఇది 260 ఎంతో అనుకుంటా అండి. అంటే నేను ఎగ్జాక్ట్ 250 అయితే అబౌవ్ ఉంది. నేను ఎగ్జాక్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో రాస్తానండి. సో ఇది అయితే మాత్రం
రెండింటినైతే ఈ విధంగా జతగా అయితే వచ్చాయండి. వీటిని నేను ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాను అనేది ఒకసారి అయితే చూపిస్తాను మీకు. మా హాల్ అనేది ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను కదండి. ఈ విధంగా మాకు 2 సైడ్స్ అయితే ఉంటాయండి ద్వారాలు. ఇదిగో ఇక్కడైతే ఇలా వెళ్ళడానికి కృష్ణ ఎప్పుడు అక్కడ మీకు కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది కదా, అట్నుంచి అదేవిధంగా ఇట్నుంచి ఈ 2 ద్వారాలు అయితే ఉంటాయి కదండి హాల్లోంచి డైనింగ్ హాల్కి వెళ్ళడానికి. అలా కృష్ణుడి పక్కన అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఎంట్రన్స్ ద్వారానికైతే 2 పక్కల అయితే హోల్స్ చేసి అక్కడ పెట్టామండి. ఇంక ఇక్కడ చూపిస్తుంది మాత్రం ఇప్పుడు తీసుకున్నదైతే కాదు, ఇది రీసెంట్గా కొన్నదైతే మాత్రం కాదండి. ఇది ఆల్మోస్ట్ 8 to 1 year బ్యాక్ అయితే తీసుకున్నట్టున్నాను. ఇది మాత్రం ఆన్లైన్లోది కాదు, హోమ్ సెంటర్లో డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నదండి. ఈ విధంగా చూసారు కదా, ఇది చక్కగా మనకి లోపల క్యాండిల్ పెట్టుకుని వెలిగించుకుంటే మనకి చాలా వరకు కూడా అందులో ఫెస్టివల్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ క్యాండిల్ కూడా హోమ్ సెంటర్లో తీసుకునేదేనండి. ఇది సెంటెడ్ క్యాండిల్, అందువల్ల ఇది వెలిగించిన తర్వాత కూడా చాలా మంచి అరోమాతో వచ్చి మాకు హాల్ అంతా కూడా ఆల్మోస్ట్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒక్కొక్కప్పుడు ఇలా చిన్న చిన్నవి మనం అలవాటు చేసుకున్నా కూడా, అంటే ఇలాగ సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకుంటే కూడా మనసు అనేది కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇంటిలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా. అందులో సాయంత్రం పూట సంధ్యా సమయంలో దీపం పెట్టుకుంటాం కదండి, ఆ సంధ్యా సమయంలో కూడా ఇలాంటివన్నీ వెలిగించుకున్నా, ముఖ్యంగా శుక్రవారాలు చేసుకుంటే మాత్రం ఇల్లంతా కూడా చాలా చాలా లక్ష్మీకలతో కలకల్లాడిపోతూ ఉంటుంది కదండి. ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఈ చిన్న క్యాండిల్ హోల్డర్స్ కూడా ఇదైతే మాత్రం రీసెంట్గా తీసుకున్నానండి. 135 అనుకుంటా, ఇది హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. సో వీటిని కూడా ఈ స్టాండ్కి అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టేశాను. సో ఫ్రంట్ ఒక కుక్కానికి అయితే ఈ విధంగా హ్యాంగింగ్ది పెట్టుకుని బ్యాక్ సైడ్ ఆ చిన్నదైతే మాత్రం క్యాండిల్ హోల్డర్స్ అయితే ఈ విధంగా సెట్ చేసేసాం. సో ఈ విధంగా 2 అయితే వచ్చాయి కదండి మీషో నుంచి. ఆ 2 హ్యాంగ్లర్ని ఒకవైపు 2 వైపులా కూడా, ఒకటి అటు సైడు ఒకటి ఇటు సైడు, ఈ విధంగా అయితే 2 పక్కల పెట్టేసి ఇంకా క్యాండిల్స్ అనేవి ఈ విధంగా వెలిగించి చూశానండి. చాలా బాగున్నాయి. మనకి లైటింగ్లో కన్నా లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను. చాలా చాలా ఇంటికి కూడా అందంగా, కంటికి కూడా చాలా ఇంపుగా, చాలా హాయిగా అయితే అనిపించిందండి చూసుకుంటుంటే. చాలా బాగుంది కదండి. ఈ విధంగా అయితే అటు ఇటు కూడా 2 అయితే సెట్ చేసుకున్నాము. లోపల కూడా పెద్దదే వచ్చిందండి. దాని లోపల క్యాండిల్ కూడా చాలా బాగుంది. కలర్ఫుల్గా మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల బయటికి మనకి కనిపిస్తుంది కూడా అక్కడ లోపల వెలిగించిన ఆ కలర్ఫుల్ క్యాండిల్. సో ఇదిగోండి, అటు సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈ విధంగా 2 హ్యాంగ్లర్స్ అయితే ఉన్నాయి కదా, వాటికైతే అటు ఇటు ఈ విధంగా అయితే సెట్ చేసేసాం. సో కొద్దిగా దూరం నుంచి అయితే చూపిస్తాను మీకు. అదేవిధంగా కొద్దిగా చెప్పాను కదా, లైట్స్ అనేవి ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. మాకు ఇంకా ఇవన్నీ కూడా మీకు ప్రతిసారి నా వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. ఈ లైట్స్, ఈ దీపాలు ఇవన్నీ వెలిగించుకుని, అందులో ముఖ్యంగా శుక్రవారం అనేసరికి నేను ఇలా పెట్టుకుంటానండి అని చాలా షార్ట్స్లో పెట్టాను. అదేవిధంగా లాంగ్ వీడియోస్లో కూడా మీకు చూపించానండి. సో ఓవరాల్గా అయితే ఒక్కసారి మళ్ళీ మీకు ఆ లుక్ అనేది ఎలా వచ్చింది అనేది చూపించేస్తాను. ఇదిగోండి, ఇలా 2 ద్వారాల్లో అటు సైడ్ ద్వారం దగ్గర అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాం. సో ఒక్కొక్క లైట్ని ఆఫ్ చేసి మీకైతే చూపిస్తాను. సో చూసేయండి, మరి ఇంకా ఆలస్యం ఎందుకు. చూసారు కదండి ఎలా ఉంది. మరి ఇంకా చాలా, నాకైతే మాత్రం చాలా చాలా నచ్చిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది, ఏదో తెలియని పీస్ఫుల్నెస్గా అనిపించింది. అంటే లైట్స్ జస్ట్ చూసి మనకి ఆనందించడానికి తప్ప లైటింగ్ అయితే లేకుండా ఇంటిని ఉంచుకోం కదా. అందులో ముఖ్యంగా చెప్పాం కదండి, ఫెస్టివల్స్ టైంలో ఈ విధంగా కానీ మనం ఇల్లంతా కూడా డెకరేట్ చేసుకుంటే మన ఇంటికి లక్ష్మీకళతో పాటు ఆ పండగ కళే వేరుగా ఉంటుంది కదండి. మరి ఇంకా ఈ మనకి సెంటర్ టీపాయ్ మీద కూడా మీకు తెలిసినవే ప్రతిరోజు కూడా షేర్ చేస్తూ ఉంటాను.
ఈ విధంగా అక్కడ వాటితో పాటుగా ఒకసారి ఇక్కడ కూడా ఇది అయితే ఐకియాలో తీసుకున్నానండి అని చాలాసార్లు చెప్పానండి. ఈ ఐకియాలో కూడా ఈ క్యాండిల్ హోల్డర్స్ అయితే తీసుకున్నాను. వాటిలో కూడా ఈ విధంగా దీపాలు అనేవి పెట్టేసి సెట్ చేసి ఒకసారి మీకైతే ఒక లుక్ అనేది ఎలా ఉందనేది షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా హాల్లో అయితే ఈ విధంగా పెట్టుకుంటే చాలా చాలా అయితే బాగుందండి. మరి ప్రతిరోజు చేసే పని బోర్ కొట్టకుండా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మనది ఈ పని అనుకుని మన్ని మోటివేట్ చేసుకుంటూ ప్రతిరోజు పని అనేది మనకి సంబంధించింది అని అనుకుంటూ ఇల్లంతా కూడా మీకు ఏది నచ్చితే ఇల్లనే కాదు మీకు ఎలా నచ్చితే అలా మీరు ఉండాలని మీరు కూడా మోటివేషన్తో ముందుకు వెళ్ళాలని చాలా చక్కగా రోజువారీ పనిని కూడా ఎటువంటి హడావిడి ఆదరా లేకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన వీడియోస్ని చూసేయండి. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ అండి అందరికీ.